this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate Secondary 2A, chapter number 1, complex numbers, exercise 1C, second Roman, first problem. Okay, simplify the complex numbers and find their modulus. కాంప్లెక్స్ నెంబర్స్ని సింప్లిఫై చేసి దాని యొక్క మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, మాడ్యులస్ మీన్స్ ఆర్. ఓకే, ఎస్. గివెన్ కాంప్లెక్స్ నెంబర్, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ 2 + 4i into -1 + 2i whole divisible by -1 - i into 3 - i. 2 into -1 is -2 plus 4i. Next 4i to multiply చేస్తే -4i plus 8i square by -3 plus i -3i plus i square plus 4i minus 4i cancel. Okay, -2 plus 8 into -1 by -3 plus i minus 3i is -2i plus in I square means -1, so plus into minus -1 -2 -8 by -3 -4 చేద్దామా దీన్ని -2i -10 by రెండింట్లో నుంచి -2ని కామన్ చేస్తే 2 plus i minus cancel 2 1s are 2 5s are. ఓకే, నెక్స్ట్ 5/2 plus i రేషనలైజ్ చేస్తే 2 - i by 2 - i 5 into 2 - i whole divisible by a plus b into a minus b a square minus b square. సో 10 మైనస్ లేదా ఫస్ట్ ఇలానే పెట్టేసి అయినా సింప్లిఫై చేద్దాం. 2 - i by 4 i square value is -1 minus into minus plus 1 5 into 2 - i by 5 5 cancel 2 - i అంటే మనకి ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ సింప్లిఫై చేసింటే ఇలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీనికి మనము మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ద మాడ్యులస్ ఆఫ్ 2 - i ఈజ్ మాడ్యులస్ ఆఫ్ 2 - i కదా నా రాయాల్సినది √(x² మీన్స్ 2² ప్లస్ 1 స్క్వేర్ ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం కాబట్టి -1² అన్న కూడా 1² అవుతుంది. సో √4 + 1 √5. సో ఇది మా ఫస్ట్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్ గివెన్ 1 + i whole cube by 2 + i into 1 + 2i a plus b whole cube formula a cube plus b cube plus 3a square into b plus 3ab square whole divisible by 2 తో మల్టిప్లై చేస్తే 2 plus 4i i తో మల్టిప్లై చేస్తే i plus 2i square 1 plus i square into i రాయచ్చమ్మా i క్యూబ్ని plus 3i plus 3 into i square value is -1 3 into 1 is 3 -1 whole divisible by 2 plus 5i plus 2 into -1. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1 plus i square value is -1 into i plus 3i minus 3 whole divisible by 2 plus 5i minus 2 1 మైనస్ దీన్ని సపరేట్ చేద్దామా -2 అవుతుంది. -1i plus 3i ఈజ్ +2i బై +2 - 2 క్యాన్సల్ 5i. ఇప్పుడు మనకి ఇది ఒక ఎలా కనిపిస్తుంది, డినామినేటర్లో i ఉంది కదా నాన్న. సో i ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే 0+ అని రాసుకుంటాను. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తాను. 0 - 5i by కన్ఫ్యూజ్ అవుతుందనేసి 0 రాశానమ్మా. -2 plus 2i into -5i రాయచ్చా -5i whole square.
ఓకే, అంటే దాని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అందుకే ఇది రాస్తున్నాను, జీరో రాయడం లేదు. నెక్స్ట్ -2తో మల్టిప్లై చేస్తే 10i మైనస్ 10i స్క్వేర్ బై మైనస్ 25i స్క్వేర్. 10i మైనస్ 10 ఇంటూ -1 బై మైనస్ 25 ఇంటూ -1. 10i ప్లస్ 10 బై 25. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని రియల్ పార్ట్ సపరేట్గా, ఇమాజినరీ పార్ట్ సపరేట్గా రాద్దామా. నెక్స్ట్ రెండింట్లో నుంచి 10ని కామన్ చేస్తే 1 ప్లస్ i రాయొచ్చు కదా నాన్న, బై 25. 5 5s 5 2s. సో 1/5 ఇంటూ 2i ప్లస్ 2 ప్లస్ 2i రాసుకోవచ్చు కదా నాన్న, 2i ప్లస్ 2. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనము మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మాడ్యులస్ ఆఫ్, రెండింటి 2ని కూడా కామన్ చేద్దాంలేండి, ఇదే బాగుంది. 1 ప్లస్ i ఆఫ్ 2/5 ఇంటూ 1 ప్లస్ i ఈజ్ 2/5 మోడ్యులస్ 1 ప్లస్ i. 2/5 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ 1. 2/5 ఇంటూ √2, దట్ మీన్స్ 2√2/5. ఇంతేనన్నా. ఇది సెకండ్ రోమన్లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ ప్రాబ్లంలని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.